దేవునికి మహిమ కలుగాక. మరి ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి మరలా దేవుడు చక్కటి అవకాశము మనందరికీ దేవుడు దయచేస్తూ ఉన్నాడు. అందరం బట్టి దేవునికి మహిమ కలుగాక. మరి మనము శ్రమలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, ఏ స్థితిలో ఉన్నప్పుడైనా దేవుడు మనల్ని తప్పిస్తూ ఉన్నాడు గనుక మనము దేవుని యొక్క వాక్యానుసారముగా మనం నడుచుకుందాం. ప్రార్థన చేసుకుని వాక్య పరిచర్లకు వెళ్దాం. పరిశుద్ధుడా యేసయ్య, నీకు వందనాలు. ఈ యొక్క సమయం ప్రభు నీకు వాక్యాన్ని మేము ధ్యానం చేయుచుండగా నీ వాక్యము ఏ రీతిగా మాట్లాడుచున్నదో ఆ రీతిగా ఈ రోజంతా మమ్మల్ని మీరు దీవిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ నేటి దినమందు వాక్యాంశము నన్ను బ్రతికించిన అనే అంశం ద్వారా దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. ఈ రోజున వాక్యం మనం చూసినట్లయితే దావీదు కీర్తన 30వ అధ్యాయము 3వ వాక్యములో ఒకసారి మనము చదువుకుందాం. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. దేవుని స్తోత్రము కలుగుగాక. దేవుడు దావీదుతోటి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు దావీదుని ఒక క్రమములో పెట్టాలని ఎంతగానో ఆశపడి ఉన్నాడు. అలాగనే దావీదు యొక్క ప్రాణము అనగా ఆత్మ, ఆ ఆత్మ దేవునితోటి మాట్లాడుతూ ఉన్నది. ఆయన శ్రమలో ఉన్నప్పుడు, భయంకరమైన సమయంలో దేవుడితోటి మాట్లాడుతూ ఆయన రాసిన రచన ఇది. అయితే ఈ వాక్యము, యెహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా అని ఆ పై వచనాలు కనబడుతూ ఉన్నాయి. మనమందరము శ్రమలో ఉన్నప్పుడు దేవునికి మొరపెడుతూ ఉంటాం. అలాగనే ఇశ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు అంటున్న మాట, వారి యొక్క మొరను నేను విన్నాను అంటూ ఉన్నాడు. అలాగనే ఈ యొక్క దావీదు కూడా మొరపెట్టి ఉన్నాడు సమస్యలో ఉన్నప్పుడు. ఈ రోజున మన యొక్క సమస్యలో ఉన్నప్పుడు మనుషుల దగ్గరికి వెళ్తూ ఉంటాం, మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం. లేదంటే నాకు డబ్బున్నది, నాకు ఈ యొక్క కార్యము జరిగిపోతుందని మనం ఆశపడుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క దీవెన లేనిదే ఏది జరగదు. నీకు డబ్బున్నా, నీకు జనబలగమున్నా, ఏదున్నా కూడా దేవుని యొక్క ఆలోచన లేదంటే దేవుని యొక్క తలంపు నీ మీద లేకపోయినట్లయితే ఆ కార్యము జరగదు. ఈ రోజున మనము ఉదయాన్నే లేచి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నామంటే మన మీద ఒక సంకల్పం ఉన్నది, మన మీద ఒక నిర్ణయం ఉన్నది. మనలను తప్పించడానికి అనగా ఆ యొక్క శ్రమల నుంచి తప్పించడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడని మరలా మనకి చక్కటి ఉదయాన్ని దయచేసి దేవుడు మరలా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రము కలుగుగాక. దిగుల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, శ్రమల్లో ఉన్నావా, ఓ సహోదరుడా, ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దినములో దావీదుతోటి ఎలా అయితే మాట్లాడున్నాడో, దావీదు యొక్క సమస్యలు ఎలా అయితే తొలగించున్నాడో, ఈ వాక్యం వింటున్న సహోదరుడా, నీ యొక్క సమస్యలను కూడా దేవుడు తొలగించాలని ఆశపడుతూ ఉన్నాడు. మనం కేవలము ఆయనకి ఇవ్వాల్సినది ఏంటో తెలుసా? మన యొక్క హృదయము మాత్రమే. మనము మన యొక్క జీవితాన్ని సమస్తము ఆయనకి అప్పజెప్పేసుకోవాలి. ఏమండి? ఈ లోకములో ఉన్నవారికి కాదు, ఈ లోకములో ఉన్నవారికి లోబడటం కాదు, దేవునికి మనము లోబడాలి. మొదటిగా ఆయనకి లోబడినట్లయితే మనకున్న సమస్యలన్నీ ఆయన తొలగిస్తాడు. మరలా నేను చెప్తూ ఉన్నాను, యెహోవా పాతాళముల నుండి నా ప్రాణమును లేవదీసితివి. పాతాళం అనగా భయంకరమైన ప్రదేశం అది, అనగా ఇంకా చనిపోయే స్థితిలోంచి నన్ను నీవు లేవనెత్తితివి అని ఆ దావీదు సాక్ష్యముగా ఉన్నాడు. ఈ రోజున మనము సాక్ష్యముగా ఉంటున్నావు దేవునికి. దేవా, నాకు ఇన్ని సమస్యల నుంచి నన్ను తొలగించి ఉన్నావు అని సాక్ష్యముగా ఉంటున్నామా? మనకు శ్రమ వచ్చినప్పుడు దేవుని యొక్క మందిరానికి వెళ్ళిపోతూ ఉంటాము, దేవుని యొక్క గ్రంథాన్ని చదివేస్తూ ఉంటాము, ప్రార్థన చేస్తాము. ఆ సమస్యలని తొలగిపోయిన తర్వాత దేవుడు అంటే మరలా మనకి గుర్తే ఉండదు. అవునంటారు కాదంటారా? ఇది వాస్తవము. చాలా మంది చేసేవి ఇదే.
ప్రభువా నీవు నాకు ఇది చేసినట్లయితే నీ సంఘాన్ని నేను మానను, ప్రభువా నాకు ఈ యొక్క కార్యం నీకు జరిగించినట్లయితే నేను ఎన్నైనా నీ కోసం చేస్తానంటూ ఉంటాం. మనం మాట ఇస్తాం కానీ మనం మాట నెరవేర్చుకోవటం లేదు. ప్రియ దేవుని బిడ్డారా, ఒకవేళ మనము దేవునికి మాట ఇచ్చి మనము నెరవేర్చుకోకపోతే సామెతల్లో ఉంటది ఏమండి, అది మనకు ఉరి. కనుక మనము మాట ఇచ్చున్నామంటే అది వెనకాల ముందు ఆలోచించి మాట ఇవ్వాలి. దావీదు కూడా మాట ఇచ్చాడు దేవునికి. అయ్యో ప్రభువా నేను నీ తట్టు ఉంటానని మాట ఇచ్చాడు కాబట్టి దావీదుని అంతగా దేవుడు రెట్టింపు ఆశీర్వాదంతో దీవించున్నాడు. ఈ గ్రంథంలో రాజులు ఉన్నారు కానీ మహారాజు దావీదు మహారాజు అని ఈయనకి మాత్రమే వర్తిస్తారు. ఎంతో మంది రాజులు ఉన్నారు కానీ వారికి మహారాజు అని వారికి పేర్లు లేవు. కేవలం రాజు అంతే. సొలొమోను రాజు, మహారాజు సొలొమోను అని అనటం లేదు, దావీదు మహారాజు అంటాం. ఎందుకంటే దావీదుని దేవుడు అలాగా దీవించినాడు. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. గోతిలోనికి ఇప్పుడు మనం దిగిపోతాము, మన యొక్క ఊపిరి పోయినప్పుడు, మన ప్రాణం పోయినప్పుడు, మన యొక్క ఆత్మ మన నుంచి విడిచి వెళ్ళిపోయినప్పుడు గోతులోనికి వెళ్ళిపోతాం. అనగా ఆ గోతులోనికి వెళ్లకుండా నన్ను నీవు రక్షించితివి అని దావీదు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ రోజున మనం గోతులోకి వెళ్ళలేదండి. ఇంకా ఈ ఉదయకాల సమయం ముందు గొయ్యి గురించి, ఈ యొక్క మరణం గురించి మాట్లాడుతూ ఉన్నాడే అని మీరు కలతపడద్దు, చింతపడద్దు. మనము ఆ గోతులోనికి వెళ్ళక మునిపే మనకు జీవితం ఏంటన్నది మనం తెలుసుకోవాలి. మనము దేవుడికి ఎలా వాడబడాలో మనం తెలుసుకోవాలి. ఒకవేళ సమస్యలు ఉండి నేను చనిపోవాలి, నేను ఉండకూడదని నీవు అనుకుంటున్నావా? దేవుని మీద ఒక్కసారి భారం వేసుకో. ఒక్కసారి నీవు భారం వేసుకున్నట్లయితే ఈ సమస్యలన్నీ నీకు చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. ఆ చిన్నగా ఉన్నవి దేవుడు నీ దగ్గర నుంచి తొలగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న సహోదరుడా, గోతులో నుండి మనలను ఆయన తప్పిస్తూ ఉన్నాడు. ఉదయం నుంచి సాయంకాలం వరకు, మనం బయటికి వెళ్తున్నప్పటి నుంచి ఇంటికి చేరినంత వరకు మనకు తెలియని ప్రమాదం నుంచి దేవుడు మనల్ని తప్పిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగుగా. ఏమండి, మనం బ్రతుకుచున్నామంటే నాకు బలం ఉన్నది, నాకు డబ్బు ఉన్నది, నాకు చక్కటి వాహనం ఉన్నది, ఆ వాహనము కండిషన్ లో ఉన్నది కాబట్టి నేను బ్రతుకుచున్నాను, నేను వెళ్తున్నాను, వస్తున్నానని నీవు అనుకుంటున్నావా? నీ మీద దేవుని యొక్క ప్రణాళిక ఉందయ్యా. అందుకనే ఈరోజు మనం బ్రతుకుతూ ఉన్నాం. దేవుని యొక్క ప్రణాళిక మన మీద ఉన్నది కాబట్టి, ప్రేమ కృప ఉన్నది కాబట్టి మనం బ్రతుకుచున్నాము. ప్రియ దేవుని బిడలారా, మన యొక్క శక్తి కాదమ్మా, మన యొక్క బలం కాదమ్మా, మనం బ్రతుకుచున్నది దేవుని యొక్క బలాన్ని బట్టి, దేవుని యొక్క కృపను బట్టి మనం బ్రతుకుచున్నాం. దావీదు భక్తుడు చిటికేస్తే సైన్యం వస్తుంది, 100 మంది వస్తారు చిటికేస్తే, కానీ దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుడే నాకు సమస్తము ఆయన తీర్చగలడని ఆయన మీద ఆధారపడ్డాడు కాబట్టి దావీదుని ఆ రీతిగా దేవుడు దీవించినాడు. ఈ గ్రంథంలోనే 42వ వచనములో 2వ వచనాన్ని ఒకసారి మనము చూసినట్లయితే నేను చదివి వినిపిస్తా. నా ప్రాణం ఆ దేవుడి కొరకు తృష్ణ కోరుచున్నది, జీవము గల దేవుడి కొరకు తృష్ణ కోరుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. దేవుని స్తోత్రము కలుగుగాక. ఈ రోజున ఒక సెలవు దొరుకుతున్నట్లయితే, ఏమండి, ఆదివారము, శనివారము లేకపోతే శుక్రవారము దేవుని యొక్క మందిరానికి మనం వెళ్తూ ఉంటాం. ఆ దినములో కూడా ఏమండి మనము సినిమాలకి, షికార్లకి, పార్కులంటూ బయట తిరుగుతూ దేవుని యొక్క మందిరానికి వెళ్లకుండా మనము నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కానీ ఈ యొక్క దావీదు అంటున్న మాట ఏంటంటే, నా ప్రాణము తృష్ణ కోరుచున్నది, ఆశపడుచున్నది, నీ సన్నిధిలో నేను ఎప్పుడు ఉంటాను, ఎక్కడ ఉంటాను, నీ యొక్క ఆవరణలో గడుపుతా ఎంతో ధన్యత అంటున్నాడు. లోపలికి ఎలా అవసరం లేదు, ఆవరణలో మెట్ల మీద గడుపుతా ఎంతో ధన్యత అంటూ ఉన్నాడు. ఈ రోజున మనము దేవుని యొక్క మందిరానికి వెళ్తూ ఉన్నాం, కానీ మన యొక్క ఇవి చూపించుకోవడానికి మనం వెళ్తున్నాం. నేను చక్కగా
నా స్వరంతో చక్కగా పాడుతున్నాను, చక్కగా నేను ప్రసంగం చేస్తూ ఉన్నా, చక్కగా బట్టలు వేసుకున్నాను, చక్కగా బంగారము నేను ధరించుకుని ఉన్నాను అని దేవుని యొక్క మందిరానికి చూపించుకోవడం మాత్రమే వెళ్తున్న ఓ కదండి. కనుక ప్రియ బిడ్డలారా, మనము నామకార్థపు క్రైస్తవులుగా కాదు, నిజమైన క్రైస్తవులుగా, నిజమైన దేవుని యొక్క గొర్రె పిల్లల వల్లే మనం ఉండాలి. మన దేవుడు సింహము పిల్లల వల్లే మనం ఉండాలి. ఏమండి, తోడేళ్ళ వల్లే ఉండకూడదు. ఈ రోజున సంఘాల్లో కూడా గొర్రె చర్మం కప్పుకుని తోడేళ్లాగా విశ్వాసులు వస్తున్నారు, అలాగే సేవకులు కూడా పుట్టుకొస్తూ ఉన్నారు. జాగ్రత్త, దేవుడు మరలా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ యొక్క ఉదయకాల సమయమందు. ప్రియ సహోదరుడా, ఈ వాక్యం వింటున్న బిడలారా, ఈ వాక్యము ఎంతో మందికి ఉపయోగపడుతూ ఉన్నది, ఎంతో మందిని ఆదరిస్తూ ఉన్నది. ఈ వాక్యము మాత్రమే, మనుషుల యొక్క మాటలు కాదు. ఈ వాక్యాలను ఇతరులకు చేరవేయండి. ఇతరుల యొక్క ఆత్మను అగ్నిలోంచి ఒకరిని లాగినట్లుగా ఈ పరిచర్య ఉండాలి. దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె ప్రార్థించుకుందామా. సకల ఆశీర్వాదాల కారణభూతుడా మా యొక్క పరలోకపు తండ్రి, నీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో ఈ యొక్క ఉదయకాల సమయమందు నీ యొక్క పాదాల యొద్ద చేరి మరలా మేము ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క రోజంతా మేము ప్రారంభిస్తుండగా మీరే మాకు తోడుగా ఉండండి ప్రభా. ప్రారంభించిన సమయం నుంచి పడుకున్నంత వరకు, మా పడకల మధ్యకు వెళ్ళినంత వరకు ప్రభువా మీరే మాకు తోడుగా ఉండండి, సహాయం చేయండి ప్రభా. నీ యొక్క దీవెన, నీ యొక్క ప్రేమ మా మీద లేనట్లయితే మేము జీవించలేము ప్రభువా. ఆయన మాకు ఎన్నో తెలియని ప్రమాదం నుంచి మీరు మమ్మల్ని తప్పిస్తూ ఉన్నారు. అందరి బట్టి నీకు లెక్కలేని స్తోత్రములు నాయన ప్రభువా. ఈ యొక్క నెలలో ఎన్నో సంఘాల్లో క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. నీకు మహిమార్థక ఆ యొక్క క్రిస్మస్ వేడుకలను జరిగించండి ప్రభువా. విందులు వినోదాలు కాదు, కానీ నీవు ఈ యొక్క లోకానికి నాయన పాపుల కొరకు వచ్చి ఉన్నావని, పాపుల కొరకు మరణము పొంది ఉన్నావని సేవకులు సాక్ష్యముగా ఉండటం సహాయం చేయండి అయ్యా ప్రభువా. అపవిత్ర ఆత్మ, అల్లరి ఆత్మ నీ యొక్క సంఘములో ఉండకుండా పారదోలి పరిశుద్ధాత్మ ద్వారా అందరినీ ముట్టి స్వస్థపరుస్తూ ఉన్నాం. అలాగనే దూరదేశం నుంచి సహోదరి ప్రమిళ గారు, అలాగనే ఏడుకొండల గారు ప్రభువ, ఇంకా అనేక మంది ప్రభువ మరి స్వదేశానికి రాబోతూ ఉన్నారు. వారికి ప్రయాణకాల ముందు తోడుగా ఉండండి, సహాయం చేయండి. అలాగనే క్రిస్మస్ వేడుకల నిమిత్తమై ఎంతో మంది సేవకులు ఆ యొక్క సంఘాలకు వెళుచు ఉన్నారు, ప్రయాణం అవుతూ ఉన్నారు. వారికి రాకపోకలు మీరు తోడుగా ఉండండి, బలముగా వారిని మీరు వాడుకుంటా నడుచు ఉన్నాం. అలాగనే తండ్రి సహోదరుడు ప్రవీణ్ గారి గురించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. చక్కటి ఉద్యోగాన్ని వారికి మీరు కల్పించండి. అలాగనే ప్రభువ సావిత్రమ్మ గారు, వారికి కూడా చక్కటి ఆరోగ్యం దయచండి. అనేక మంది దూరదేశానికి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నారు. ఆ యొక్క మెడికల్లో కూడా సహాయం చేయండి అయ్యా. అలాగనే ప్రభువ అనారోగ్యంతో ఎవరైనా ఉన్నట్లయితే ఈ యొక్క ప్రార్థనలో ఏకీపిస్తున్న వారికి చక్కటి ఆరోగ్యము దయచేసి నీ కృపచాటున వారు బలపరుస్తారని, నీ యొక్క మహిమ ఐశ్వర్యము ప్రతి కుటుంబంలో మీరు ఉదయింపు చేస్తారని నజరైన యేసు నామములో ఈ కొద్ది విన్నపంలో ఈ యొక్క ఉదయకాల సమయమందు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. శుభదినము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.